సెలబ్రిటీస్ కానీ నాన్ సెలబ్రిటీస్ కానీ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ కి ఎక్కువ వస్తుంది. సో అయితే మేము ఏం చేస్తామంటే కొన్ని కేసెస్ లో ఫిల్లర్స్ చేస్తాం టు గివ్ ద సపోర్ట్ ఆర్ థ్రెడ్స్, కాక్ థ్రెడ్స్ కానీ లిఫ్ట్ కోసం. లిఫ్ట్ కానీ అది అంత లిఫ్ట్ సక్సెస్ఫుల్ నాన్ సక్సెస్ఫుల్ మళ్ళీ డెర్మటాలజీ ఎండ్ అవుతుంది, ప్లాస్టిక్ సర్జరీ. ఫిల్లర్స్ ఎంత వాల్యూమ్ చేస్తున్నారు ఇప్పుడు రైట్ నౌ? ఇప్పుడు 4-5 ml కూడా కొంతమంది చేస్తాం, అయినా కూడా అది లిఫ్ట్ ఉంది. 4-5 ml కాదు, వీఆర్ యూజింగ్ అరౌండ్ 300 to 400 ml now. ఫిల్లర్ 300 ml to 400 ml. Yeah, so we started doing just like a breast implant. Okay. అది వాళ్ళు జనరల్ గా డెమటాలజిస్టులు ప్రీవియస్ గా చేసింది అంటే సబ్క్యూటేనియస్ గా బ్రెస్ట్ టాప్ లేయర్ లో అబోవ్ ద గ్లాండ్ అంటాం, గ్లాండ్ పైన కింద 2 ప్లేయర్స్ ఉంటాయి. మనం ఇంప్లాంట్ పెట్టేది గ్లాండ్ కింద. ఇప్పుడు తను చెప్పిన ఈ ట్రెండింగ్ ఇప్పుడు కొరియాలో చాలా ఫేమస్ అయింది. ఇప్పుడు నౌ వీ హ్యావ్ గుడ్ హై కాన్సన్ట్రేటెడ్ బాడీ ఫిల్లర్స్ వచ్చాయి. బట్ ప్రాబ్లమ్ ఇస్ రెగ్యులర్ బాడీ ఫిల్లర్ కాకుండా ఇది వీఆర్ డిపాజిటింగ్ ఇన్ ద అండర్ ద మసల్. ఇంప్లాంట్ ఎక్కడైతే పోస్ట్ చేస్తామో 2 layers లో అండర్ ద ఫేషియా, అండర్ ద మజిల్, అండర్ ఎనస్థీషియా లైట్ గా సెడేట్ చేయాల్సి వస్తుంది మీకు. ఎందుకంటే వన్స్ మీ మజిల్ బ్రీచ్ చేసిన తర్వాత ఇంప్లాంట్ అప్పుడు దిల్ యాక్చువల్లీ హ్యావ్ ఎ పెయిన్. సో ఇది క్లినిక్ లో కొంచెం కష్టం. అండర్ థియేటర్ లో మనం ఇఫ్ యూ కెన్ పుట్ అరౌండ్ 200 ml ఆల్మోస్ట్ ఇంప్లాంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది.